ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంతకుముందు చూసాం కదా, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఫోర్త్ అన్నట్టు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే చూడండి, మీకు ఈజీగా ఉండడానికి ఇక్కడనే రాశాను. ఓకేనా, సింపుల్గా చెప్తే ఏదైనా సింపులే అండి, చాలా ఈజీగా చెప్పుకుందాం. ఓకేనా, చూడండి, గతం నుండి ప్రస్తుతానికి కూడా కొనసాగే పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. అంటే గతంలో ఒక పని మొదలైంది, అది ఇప్పుడు మనం మాట్లాడే టైంకి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది, మధ్యలోనే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాసుకున్నాను చూడండి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంతకంటే ముందు ఇది చూడండి, మనకు వర్బ్ స్టైల్ ఏముంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ కదా, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికీ ఉంటాయి, వదిలేయండి, వీటి మీద ఫోకస్ చేయండి. హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. ఓకే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 అంటే చెప్పుకున్నాం కదా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, సి హ్యావ్ బీన్ ఎక్కడ యూజ్ చేస్తారు? ప్లూరల్కి, ప్లూరల్ సబ్జెక్ట్కి హ్యావ్ బీన్ యూజ్ చేస్తారు, సింగులర్ సబ్జెక్ట్కి హ్యాస్ బీన్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఐకి హ్యావ్ బీన్ యూజ్ చేస్తారు. హ్యావ్ యాజ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది అప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్, జస్ట్ బీన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అంతే. రైట్, చూడండి మరి ఇక్కడ మనకి యూసేజ్ తెలుస్తుంది ఎలా ఉపయోగించాలని. చూడండి, నేను గంట సేపటి నుండి టీవీ చూస్తున్నాను. ఈ యాక్షన్ ఎలా ఉందండి? గంట సేపటి నుండి టీవీ చూస్తున్నాడు. ఓకేనా, పని ఎప్పుడు మొదలైంది? గతంలో మొదలైంది, గంట సేపటికి ముందే. బట్ కంప్లీట్ అయిందా? మరి కాలేదు. ఓకేనా, ఇంకా టీవీ చూస్తున్నాను, చూడండి, గంట సేపటి నుండి చూస్తున్నాను, కంప్లీట్ అయిందా? కాలేదు, ఇంకా చూస్తూనే ఉన్నాడు. అలాగా గతంలో ఒక పని మొదలై అది ఇంకనూ కొనసాగుతూ ఉంటే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. రైట్, ఇదే వర్బ్ స్టైల్తో మనం ఇప్పుడు సెంటెన్స్ కూడా చూద్దాం. చూడండి, ఐ ఫస్ట్ పనిని చేసేవాళ్ళ సబ్జెక్ట్ కదా, ఫస్ట్ అదే రాస్తాం కదా, ఐ నేను. తర్వాత హెల్పింగ్ వర్బ్ హ్యావ్ బీన్, ఐకి హ్యావ్ బీన్ వస్తుంది కదా, హ్యావ్ బీన్. నెక్స్ట్ V4 కదా, వర్బ్ ఏంటి ఇక్కడ? చూస్తున్నాను వర్బ్ కదా, వాచ్ అంటే V4 అంటే వాచింగ్, ఇంగ్ ఫామ్ రావాలి. ఓకేనా, ఐ హ్యావ్ బీన్ వాచింగ్, ఏం చూస్తున్నాం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునేది. టీవీ, ఓకేనా, అలాగే వచ్చింది చూడండి, సబ్జెక్ట్ ఐ హ్యావ్ బీన్, V4 వాచింగ్, ఆబ్జెక్ట్ టీవీ. ఓకేనా, ఇక ఇప్పుడు చూడండి, ఫర్ 1 అవర్ అంటే 1 అవర్ నుండి అని అర్థం. ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చి సిన్స్, ఫర్ అని వస్తే వాటికి అర్థాలు ఏమై ఉంటాయి అంటే నుండి అనే అర్థం వస్తుంది. ఫర్ అంటే నుండి, ఫర్ 1 అవర్ అంటే 1 అవర్ నుండి అని అర్థం. ఓకే, సి ద సెకండ్ సెంటెన్స్, మా స్నేహితుడు 2015 నుంచి ఇక్కడ నివసిస్తున్నాడు. ఇది కూడా చూడండి, 2015 అనేది పాస్టే, అప్పటి నుండి నివసిస్తున్నాడు అని అర్థం. అంటే ఆ నివసించడం అనే పని అప్పుడే మొదలైంది పాస్ట్లో, బట్ ఇప్పుడు కంప్లీట్ అయిందా? ఇంకా కాలేదు కదా, సో ఇప్పటికీ కూడా నివసిస్తున్నాడు. రైట్, సో అలాంటిది గతంలో ఒక పని మొదలై ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ సింగులర్ కదా, మై ఫ్రెండ్ అంటే సింగులర్కి ఏం రావాలి? హ్యాస్ బీన్ రావాలి కదా, హ్యాస్ బీన్. రైట్, మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ లివింగ్, నివసిస్తున్నాడు. హియర్ ఇక్కడ సిన్స్ 2015, సిన్స్ అంటే నుండి. ఓకేనా, మనకి కొన్ని షాపింగ్ మాల్స్, షాప్స్, ఆ బోర్డ్స్ ఆ పైన చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది, సిన్స్ 1946, సిన్స్ 1952, సిన్స్ 1978 అని ఉంటుంది. అంటే అప్పటి నుండి ఆ షాప్ ఉంది అని అర్థం. ఓకేనా, అంటే నుండి అనే మీనింగ్ 2015. అచ్చా, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ ఫర్ రాశారు, ఇక్కడ సిన్స్ రాశారు, ఈడ సిన్స్ ఎందుకు రాయొద్దు, ఈడ ఫర్ ఎందుకు రాయొద్దు అని చెప్పేసి. ఓకేనా, మరి ఆ డౌట్ క్లియర్ చేయడానికే నేను ఇక్కడ సిన్స్, ఫర్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. ఈ రెండిటికి కూడా అర్థం నుండి అనే వస్తుంది. ఓకేనా, నుండి. రూల్ ఏంటంటే, గ్రామటికల్ రూల్, పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. అంటే సమయాన్ని చెప్తున్నాం మనం, పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా, ఆ పాయింట్ అవుట్ చేసి పర్ఫెక్ట్గా పర్టికులర్గా చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. అలా కాకుండా జస్ట్ దాని పీరియడ్ మాత్రమే చెప్తే ఫర్ యూజ్ చేయాలి, జస్ట్ ఆ కాల వ్యవధి మాత్రమే చెప్తే ఫర్ యూజ్ చేయాలి. ఎలాగా అనంటే నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. సిన్స్, ఇప్పుడు నేను మండే అన్నాను అనుకోండి, మండే ఆ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సిన్స్ రావాలి. ఈ సండే, మండే, ట్యూస్డే అనేటివి ఏంటి? వీక్స్ కదా,
1 వీక్ అన్నాను అనుకోండి, 1 వీక్ ఫర్ యూజ్ చేయాలి. 1 వీక్ అంటున్నా అంటే ఏ వీక్ నుండి ఏ వీక్ వరకు, అంటే ఇప్పుడు ట్యూస్డే నుండి మళ్ళీ ట్యూస్డే వరకా, లేకపోతే అలాగే నేను ఏం చెప్పట్లేదు, జస్ట్ 1 వీక్ అంటున్నా, సాధారణంగా కాల వ్యవధి చెప్తున్నా కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. ఒకవేళ 1 వీక్లో కరెక్ట్ డే కూడా మెన్షన్ చేశారనుకోండి, మండే అని పేరు కూడా పెడితే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది, సిన్స్ యూజ్ చేయాలి. పర్టికులర్గా చెప్తే సిన్స్, అలా కాకుండా జస్ట్ సాధారణంగా ఇది కాల వ్యవధి అని చెప్తే ఫర్ యూజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 months అంట, 2 months అని అంటున్నా, 2 నెలలు. కానీ ఇక్కడ జనవరి టు మార్చా, లేకపోతే అక్టోబర్ టు డిసెంబరా, లేకపోతే అట్లా నేనేం చెప్పట్లేదు, జస్ట్ 2 months అంటున్నా కాల వ్యవధి. కానీ అది కాకుండా వాటి యొక్క పేర్లు కూడా నేను ఇక్కడ రాస్తే కనుక, లైక్ ఎలాగా, జనవరి అని అంటే అప్పుడు సిన్స్ వస్తుంది, ఆ పేరు కూడా రాస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 years అంట, 3 years, ఓకే, 1 year, 2 year, 3 years అంట. అలా సాధారణంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఏమొస్తుంది, ఫర్ వస్తుంది. ఓకేనా, రైట్. బట్ ఇక్కడ నేను ఆ ఇయర్ ఏంటో కూడా మెన్షన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2012 అని చెప్పేసి, అప్పుడేమొస్తుంది, సిన్స్ వస్తుంది. ఓకేనా, అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కూడా కాల వ్యవధి చెప్పి 1 2 3 4 5 ఇలాగ నంబర్స్ వచ్చాయి అనుకోండి, ఫర్ వస్తుంది. ఈజీగా చెప్తున్నా. సిన్స్ అంటే ఏంటంటే వాటి పేర్లు కూడా మెన్షన్ చేస్తే సిన్స్ వస్తుంది. 1 year, 2 year, 3 years కాదు, 2012, 2015, 1947 ఇలాగా అవి కూడా మెన్షన్ చేస్తే కనుక సిన్స్, పాయింట్ ఆఫ్ టైం. జనవరి, ఫిబ్రవరి, లేకపోతే మార్చ్, డిసెంబర్, నవంబర్, అక్టోబర్ ఇలాగ వాటి పేర్లు కూడా మెన్షన్ చేస్తే సిన్స్ వస్తుంది. మండే, సాటర్డే, వెన్స్డే, థర్స్డే వాటి పేర్లు కూడా మెన్షన్ చేస్తే సిన్స్ వస్తుంది. ఇంత పర్టికులర్గా పాయింటింగ్ చేసి టైంని చెప్తే సిన్స్ వస్తుంది. అలా కాకుండా 1 week, 2 weeks, 1 month, 2 month, 1 month, 1 year, 2 years, 3 years, ఓకేనా, ఇలాగ చెప్తే ఫర్ వస్తుంది. ఓకేనా, ఈ రెండిటికి కూడా నుండి అనే మీనింగ్. ఓకేనండి, చూడండి, మరి మీకోసము కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనేది కూడా ఒకసారి చూడాలి కదా. చూడండి, ఎగ్జామ్స్లో ఇలా అడుగుతారు. ఓకేనా, స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ. ఓకేనా, చూడండి, షీ డాష్ ప్లే, ఇక్కడ ఆల్వేస్ V1 ఇస్తారు, జస్ట్ క్లూ కోసం బ్రాకెట్లో, తెలుసు కదా వర్బ్. చూడండి, సబ్జెక్ట్ వాళ్ళే ఇస్తారు. ఓకేనా, ఆబ్జెక్ట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే, మనం హెల్పింగ్ వర్బే పెట్టాల్సింది అంతే. అంటే అంతకుముందు ఏంటంటే మనం ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి ఇది. ఓకేనా, బట్ ఇదంటే ఇప్పుడు ఇదే టెన్స్ చెప్పుకుంటున్నాం, కానీ అన్నీ మిక్స్డ్గా వస్తే ఎగ్జామ్లో ఏ టెన్సో ఫస్ట్ కనిపెట్టాలి కదా. దానికోసం ఏం చేస్తాం, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఐడెంటిఫికేషన్, టైమింగ్స్ని చూస్తాం. టైమింగ్స్ అనొచ్చు, కీవర్డ్స్ అనొచ్చు, ఐడెంటిఫికేషన్స్ అనొచ్చు. ఇక్కడ టైమింగ్స్ కానీ, కీవర్డ్స్ కానీ, ఐడెంటిఫికేషన్స్ కానీ ఏమవుతాయి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో, సిన్స్, ఫర్. ఓకేనా, సిన్స్, ఫర్ ఎక్కడ వచ్చినా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి, అంతే. ఇక అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇందులో వర్బ్ స్టైల్ ఏంటి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4. అదే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4 ఇక్కడ పెట్టండి, అయిపోతుంది. సబ్జెక్ట్ని బట్టి, సబ్జెక్ట్ సింగులర్ ఉంటే హ్యాస్ బీన్, ప్లూరల్ ఉంటే హ్యావ్ బీన్ అండ్ V4 కదా. చూడండి, షీ సింగులర్ కదా, హ్యాస్ బీన్ రావాలి, హ్యాస్ బీన్. తర్వాత V4 కదా, ప్లేయింగ్, ఇంగ్ కదా V4 అంటే, ప్లేయింగ్, రైట్. వి ప్లూరల్ కదా, హ్యాస్ బీన్ వస్తుందా, హ్యావ్ బీన్ రావాలి, హ్యావ్ బీన్. ప్రిపేర్, నా ఇప్పుడు మనకేం కావాలి, V4 కదా, ప్రిపేరింగ్, ఇంగ్ ఫామ్ రావాలి కదా, రైట్. వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 months. ఓకేనా, ఇక్కడ ఫర్ అంటే ఎగ్జామ్స్ కొరకు అని వస్తుంది ప్రిపోజిషన్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఫర్ 2 months అంటే ఇక్కడ 2 నెలల నుండి అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది ఈ ఫర్కే. ఓకేనా, రైట్, ఫర్ 2 months అలాగా. అంటే ఈ టెన్స్లో మనం ఏం నేర్చుకున్నాము, గతంలో ఒక పని మొదలై ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నట్టయితే ఆ పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే ఫ్రెండ్స్.